నిన్నేనమ్మా. రాత్రి రాకీ గదిలోనే ఉన్నాడా? అవునత్తయ్య, గదిలోనే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తారు? పైగా నిన్న కార్యం కదా. నీకు అబద్ధం చెప్పడం కూడా చేతకాదమ్మా. అబద్ధమేంటత్తయ్య? ఆయన నిజంగానే గదిలోనే ఉన్నారు. మరి వాడికి కాఫీ ఇచ్చావా? కాఫీ ఇంకా లేవలేదు కదా అత్తయ్య, డిస్టర్బ్ చేయడం ఎందుకని. నువ్వు వాణ్ణి వెనకేసుకొస్తున్నావని నాకు తెలుస్తుంది. నీకు తెలియట్లేదా ఏంటి? అత్తయ్య, రాకీ నిన్న రాత్రే గదిలోంచి బయటికెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ గదిలోనే ఉన్నట్టు కవర్ చేస్తున్నావు కదూ? అంటే బయటికెళ్ళారత్తయ్య. బయటికంటే ఎక్కడికో కాదత్తయ్య, మేడపైకి గాలి కోసం వెళ్లారు. మళ్ళీ పావుగంటలో వచ్చేశారు. మన ఇంట్లో ఏసీలున్నాయమ్మా. హాయ్ మా, గుడ్ మార్నింగ్. వావ్, కాఫీ ఇలాయిమా. ఏమండి, మార్నింగ్ వాక్కి వెళ్ళి రావడానికి ఇంతసేపా? రండి, వేణీళ్ళు పెడతాను, స్నానం చేద్దరు కానీ. పదండి పదండి. నేను వాకింగ్కి వెళ్ళడం ఏంటి? స్నానం చేద్దరు కానీ రండి. వాకింగ్కి వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్ళానమ్మా. బయటకంటే? బయటికంటే బయటికే. ఇంత ఉదయాన్నే చీకట్లో వెళ్లాల్సిన అవసరం ఏంట్రా? ఏంటమ్మా, నేను మార్నింగ్ వెళ్ళడం ఏంటి? నిన్న మిడ్-నైట్ 12 o'clockకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. అది గొప్పతనం అనుకుంటున్నావా? అమ్మా, అర్ధరాత్రి 12 గంటలకి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం ఘనకార్యం అనుకుంటున్నావా? ఘనకార్యం ఏం కాదమ్మా. ఇంట్లో ఏదో కార్యం అరేంజ్ చేశారు కానీ ఎందుకో కంఫర్టబుల్గా అనిపించలేదు, వెళ్ళిపోయాను. దట్స్ ఆల్. రే, కాపురంలో కంఫర్ట్స్ ఉండవరా, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటేనే ఆ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. రే, పెళ్ళంటే 2 అక్షరాలు కాదరా. ఒక ఆడపిల్ల 20 ఏళ్ల కలలు, లెక్కలేనన్ని ఆశలు అన్ని గుప్పెట్లో పెట్టుకుని నిన్ను నమ్మి నిన్నటి రోజున నీ చేత తాళి కట్టించుకుని ఈ గడపలో అడుగు పెట్టిందిరా. అలాంటి భార్యను బాధపెట్టి బయటికెళ్లాలని నీకెలా అనిపించింది? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆవిడికి ఆకలేస్తే నేను తింటానా? ఆవిడ కలలు కంటే ఆ కలలన్నీ నేను తీర్చలేను కదా. ఆవిడ ఆశ ఆవిడనే తీర్చుకోమను. నా కలలు తీర్చుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఉపన్యాసం ఇచ్చేది మా అమ్మ అయినా సరే నాకు నచ్చదు. అదే నా ఉద్దేశం. ఈ 24 ఏళ్లలో నువ్వు నన్నెప్పుడూ క్వశ్చన్ చేయలేదు. 24 గంటల్లోగా నన్ను మార్చడానికి ట్రై చేస్తున్నావు. నేను మారను. నీకు నచ్చిన కోడలు వచ్చిందని టెంప్ట్ అవుతున్నట్టున్నావు. కొత్త కోడలతో కొత్త కొత్త వంటలన్నీ చేయించుకో, కావలసినన్ని సేవలన్నీ చేయించుకో. నీ వయసుకి మంచిది. అంతేగాని నాతో కాపురం చేయించాలని మాత్రం చూడకు. అది మన ఇంటికి మంచిది కాదు. అలాంటప్పుడు ఇదంతా ఎందుకురా? పెళ్లి, తాళి, భార్య, భర్త అనే బంధాలెందుకు? నువ్వు బాధపడకూడదనే తాళి కట్టాను. నిన్ను బాధ పెట్టకూడదనే ఇదంతా చేశాను. అదార్థం చేసుకోకుండా నువ్వు నన్ను బాధ పెట్ట. అమాలయ్య, మీరు బాధపడకండి అత్తయ్య. ఆయన ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు, అందుకే అలా అన్నారు. మీరు కంగారు పడకండి, ఆయనే మారుతారు. వాడు మారే రకం కాదమ్మా, మారడు. నేను మార్చుకుంటాను అత్తయ్య. అమ్మాలయ్య, ఎంత గొప్ప మనసమ్మా నీది. మొదటి రాత్రి వీడు చేసిన పనికి మరో ఆడపిల్లయితే ఎంత రాద్ధాంతం చేసుండేది. కాని నువ్విలాగా నా దగ్గర నుంచి వాణ్ణి కాపాడాలని చూస్తున్నావు.
కాపాడుకుంటేనే కదత్తయ్య కట్టించుకున్న ఈ తాలికి విలువ. కాని వాడికి ఏ కోసాన నువ్వంటే ఇష్టం లేదు కదమ్మా. కాని ఆయన మీద నాకు నమ్మకం ఉందత్తయ్య. మారతారు, నేనంటేనే ఇష్టమని చెప్తారు. నీ నమ్మకమేనమ్మా నిన్ను గెలిపించాలి. వాడు నీవాడు కావాలి. అమ్మా శృతి, ఎక్కడికమ్మా సూట్ కేసుతో బయలుదేరా? మా పుట్టింటికి. అమ్మా శృతి, ఆగమ్మా, ఆగు. నేను వెళ్ళాలి. ఏమైందమ్మా? జరగకూడదే జరిగింది, జరగాల్సింది జరగలేదు, అందుకే వెళ్ళిపోతున్నా. ఏంటో కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. ఇంతకన్నా అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. ఈ ఇల్లు నచ్చలేదా? ఈ ఇంట్లో పద్ధతులు నచ్చలేదా? మీ అబ్బాయి నచ్చలేదు. శృతి, ఏంటి ఆ మాటలు? పిచ్చేమన్నా పట్టిందా నీకు? అమ్మా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏం చేశాడమ్మా మా వాడు? నిన్న రాత్రి ఏంటి? రాత్రి ఏంటమ్మా? రాత్రే. మా ఇద్దరికి ఏంటి? ఓ, మొదటి రాత్రి కదా. ఫస్ట్ నైట్ రోజు భార్య గదిలోకి వచ్చే టైంలో ఏ మగాడైనా ఏ మొగుడైనా భార్యను వదిలి వెళ్ళిపోతాడా? అది కూడా హాస్పిటల్, ఆపరేషన్, ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళిపోతాడా? ఆపరేషన్ అన్నాడా? అర్జెంట్ అని చెప్పి వెళ్ళాడా? అది కూడా అర్ధరాత్రి ఆయనకి ఫోన్ వచ్చింది. పురిటి నొప్పులు వస్తున్నాయని ఆయన గారు పెళ్ళాన్ని వదిలేసి పేషెంట్కి పురుడు పోయడానికి వెళ్ళాడు. అసలు హాస్పిటలే ఇల్లు, ఆపరేషనే సంసారం అయినప్పుడు ఈయన గారికి పెళ్ళావెందుకో? లేదమ్మా శృతి, వాడికి తన వృత్తి అంటే గౌరవం, పేషెంట్స్ అంటే బాధ్యత. అంతేకాని నిన్ను వదిలేసి వెళ్లేంత తప్పు చేయడమ్మా. అక్కడ జరిగేది ఆపరేషన్ అయితే ఆగిపోయేవాడేమో, కానీ అంత అబద్ధమే అయినప్పుడు ఇంకెందుకు ఆగుతాడు? ఏం ఆలోచిస్తాడు? ఏంటమ్మా నువ్వనేది? అర్ధరాత్రి వచ్చిన ఫోన్ అబద్ధం, పురిటి నొప్పుల కేకలు అబద్ధం, కానీ పరుగు పరుగున మీ అబ్బాయి వెళ్ళడం మాత్రమే నిజం. ఏమైందమ్మా? అందరూ అదోలా ఉన్నారు. శృతి, ఈ సూట్ కేసు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్లో నీకు ఆనందం దొరికితే పుట్టింట్లో నాకు విశ్రాంతి దొరుకుతుంది, అందుకే వెళ్తున్నాను మా పుట్టింటికి. పుట్టింటికా? నిన్నేగా మనకు పెళ్ళయింది. ఛా, శోభనం కూడా నిన్నేగా. మరి పురిటి నొప్పుల ఫోన్ కాల్ ఎందుకు వచ్చింది? ఓహ్, అదా. అంత ఈజీగా అయిపోయిందన్నమాట. ఇంతకీ ఆపరేషన్ సక్సెసేనా? తల్లి బిడ్డ క్షేమమా? హా, బిడ్డదేముందిలే, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. తల్లి కదా మనకి ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావు శృతి? బూతులు రాక తెలుగులో మాట్లాడుతున్నాను. తమరి ఘనకార్యం ఇంకా చెప్పలేక పుట్టింటికి పోతున్నాను. అమ్మ శృతి, అరే, ఏ మాత్రం దానికి పుట్టింటికి వెళ్ళిపోతావు శృతి? చూసారా చూసారా ఎంత నిర్లక్ష్యం? ఈ మాత్రం దానికేనా అని ఎంత సింపుల్ గా అనేస్తున్నాడో. అంటే అర్ధరాత్రి బయటికి వెళ్ళడం, ఇక్కడ నేనిచ్చిన పాల గ్లాస్ పక్కన పెట్టి ఎవరో చేసిన ఫోన్ కాల్ కి స్పందించడం, ఇవన్నీ మీ అబ్బాయికి చాలా మామూలైతే మరి ఏం చెప్తే సీరియస్ గా తీసుకుంటాడని అడగండి. ఏంట్రా గోపి, పేషెంట్కి సీరియస్ అని అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చిందా? వచ్చిందమ్మా. వస్తే ఆగాడా? ఆగ మేఘాల మీద పరిగెత్తాడు.
వెళ్ళకపోతే పేషెంట్ ప్రాణాలకు అపాయం కదమ్మా. అపాయం అని చెప్పడమే కదా మీ మగాళ్ళ ఉపాయం. నాకు తెలియదనుకున్నావా? శృతి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు ఇంత రూడ్గా మాట్లాడుతున్నావు? హలో తోడికోడలు గారు, ఇది నా పర్సనల్ మ్యాటర్. మీకు దూరే రైట్ లేదు. మీలాగే మాకు కూడా ఒక లైఫ్ ఉంది. మీలాగా మేము గుడ్డి నమ్మకంతో బ్రతకడం లేదు. గోపి, ఎంత ఎమర్జెన్సీ అయినా శృతిని ఒంటరిగా వదిలేసి వెళ్ళొచ్చా? శృతిని కన్విన్స్ చేసే వెళ్ళానమ్మా. కన్విన్స్ చేస్తే కాపురం కాదు, కట్టుబడి ఉండాలి. పెళ్ళానికి కట్టుబడి ఉండాలి. చెప్తున్నాడు కదమ్మా, నీ మీద గౌరవం లేక కాదు, పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి వెళ్ళానని. అమ్మా, అంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి వెళ్ళానా? అంతా ఫేక్ అమ్మా, అంతా అబద్ధం. ఎవరో రాంగ్ కాల్ చేశారమ్మా. బిడ్డ అడ్డం తిరిగిందని వచ్చి సేవ్ చేయమని కేకలేశారు. కానీ నేను వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఏంట్రా నువ్వనేది? నిజమమ్మా, ఎవరో నన్ను కావాలని ఫోన్ చేశారు. హ, నాకు ముందే తెలుసు. నా ఊహ తప్పు కాదు. హ్మ్. నువ్వు యాక్టర్వి కావలసినోడివి, అనవసరంగా డాక్టర్ అయ్యావు. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ అన్నీ నీకే. శృతి, మాట్లాడుకో. విన్నారా అత్తగారు? నా కొడుకు జిందాబాద్, నా కొడుకు జిందాబాద్ అన్నారుగా. ఫోన్ అబద్ధం అంట, నొప్పులు అబద్ధం అంట, ఆపరేషన్ కూడా అబద్ధం అంట. ఇప్పటిదాకా నేను చెప్పింది అదేగా. మీరు ఎవరైనా విన్నారా? ఇంత అబద్ధం చెప్పే వ్యక్తితో నేనెందుకు ఉండాలి చెప్పండి. నా మాట వినమ్మా, వాడు ప్రాణాలు పోయినా అబద్ధం చెప్పడు. మరి ఇప్పుడు చెప్పిందేంటి? ఇది వాళ్ళు చెప్పిన అబద్ధం. గోపిని తప్పుదోవ పట్టించారు, అంతేకాని వాడు అబద్ధం చెప్పడు, తప్పు చేయడు. ఓకే ఓకే, ఫోన్ అబద్ధం, నొప్పులు అబద్ధం, ఒప్పుకుంటాను. అక్కడికెళ్ళగానే అంతా ఫేక్ అని తెలిసినా మీ అబ్బాయి వెంటనే ఇంటికెందుకు రాలేదు? తెల్లవార్లు హాస్పిటల్లోనే ఎందుకున్నాడు? అమ్మ దీని లాజిక్కో ఇది మామూలుది కాదు. చెప్పమనండి. అర్ధరాత్రి ఇంటికొచ్చి నిన్ను నిద్రలేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని అక్కడే పడుకున్నాను శృతి. ఓరి నీ పర్ఫార్మెన్సో ఇరగదీస్తున్నావుగా. అర్ధరాత్రి, అది శోభనం రాత్రి. నన్ను వదిలి వెళ్ళడం కన్నా డిస్టర్బెన్సా నన్ను నిద్ర లేపడం? పాయింట్ అది కాదు. ఇంటికి రావడం ఇష్టం లేదు, హాస్పిటల్ వదలడం ఇష్టం లేదు. అంత ఇష్టంగా ఉండడానికి హాస్పిటల్లో ఏముంది? ఏమీ లేదు శృతి. శృతి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. వాడెప్పుడు ఎవరితోనూ మాట పడలేదమ్మా, తప్పుగాను ప్రవర్తించలేదు. అవునా అత్తగారు? ఆడియో బాగానే వినిపిస్తున్నారు, మరి వీడియో సంగతి ఏంటి? ఇది ఏంటిది? శృతి, ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఫోన్ చేసినట్టుంది, కానీ నేను వెళ్ళగానే అమ్మాయి కనపడలేదు. ఇది కూడా కుట్రే. ఎవరిది కుట్రా? నీదా వాళ్ళదా? అగ్రిమెంట్ మీద ఏమని సంతకం చేశావు? అగ్రిమెంట్ ఏంట్రా? ఎప్పుడూ అబద్ధం చెప్పనని, టైం కాని టైంలో హాస్పిటల్కి వెళ్ళనని, వెళ్ళినా 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తానని, ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఒప్పుకుని సంతకం చేశాడు. ఒక్క రోజులోనే అబద్ధం ఆడాడు. గోపి, ఏంట్రా ఇది? అగ్రిమెంట్ ఏంటి, సంతకాలేంటి? శృతి అంటే ఇష్టమమ్మా. అగ్రిమెంట్ కావాలంది, సంతకం పెట్టా.
మ్. అయ్యో మోహిని అయ్యో మోహిని నువ్వు మామూలు దానివి కాదే. అమ్మమ్మమ్మ మొత్తానికి నా చెల్లెలు అనిపించుకున్నావు. ఈ మోహిని అంటే ఏమనుకున్నావక్క? నా కన్ను డేగ కన్ను, నా పగ పాము పగ. నీ ప్లాన్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసిందే. నేనేదో శోభను ఆపేస్తావనుకున్నాను కానీ ఇల్లంతా ఇంత రచ్చ చేస్తావనుకోలేదే. శోభనం ఆపితే మళ్ళీ ముహూర్తాలుండవా? రేప్ చేసుకోవడం కష్టమా? దెబ్బ కొడితే లేవకూడదు. మళ్ళీ ఎవ్వరూ శోభనం ఊసే ఎత్తకూడదు. అది మోహిని ప్లానింగ్ అంటే. నీ నోట్లో చక్కెర పోయాలనుందే. కొత్త కోడళ్ళని అడ్డు పెట్టుకుని నేను మా అత్తను మాత్రమే ఆడించాలనుకున్నాను. కానీ నువ్వు ఈ ఇంటినే ప్లే గ్రౌండ్ చేసావు. నన్ను బాధ పెట్టి ఈ ఇంట్లో ఎవ్వరూ సుఖంగా ఉండడానికి వీల్లేదక్కా. కాస్త నీ ఫోకస్ మా అత్త మీద కూడా పెట్టవే, దాని తిక్కు కుదురుతుంది. లేకపోతే అమ్మో నాకు నాకు తాళాలు గుర్తివ్వను అంటుందా? 4 రోజులు ఆగక్క. తాళాలు గుత్తి కాదు, మీ అత్త తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడుతుంది. అయ్యయ్యో, అదే జరిగితే ఆ 7 కొట్టల వాడికి 7 కొబ్బరికాయలతో పాటు మా అత్తయ్య గారికి గుండు గుండు కట్టిస్తానే. ఇక నుండి శృతి అనుమానం అగ్గి రాజేస్తుంది, లయ చాదస్తం కల్లోలం సృష్టిస్తుంది. ఏ కోడలు సుఖంగా ఉండదు. మరి నేను నువ్వు నేను ఇద్దరమే ఈ డ్రామాను చూస్తూ ఎంజాయ్ చేసేది. అయితే ఓకే. పదండ్రా, కొత్తగా పెళ్ళైన మనోడు ఎలా ఉన్నాడో చూద్దాం. రాకీ 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 హాయ్. హాయ్, వాట్సాప్? కంగ్రాట్స్ మామ్, కంగ్రాట్స్. ఏంటి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలా? పర్వాలేదురా, బాటిల్ ఓపెన్ చేసి సరిపోతుంది. ఏంట్రా ఒక్కడు పెళ్లికి రాలేదు? అట్లీస్ట్ బ్యాచిలర్ పార్టీకి కూడా రాలేదు. బ్యాచిలర్ పార్టీకి రాకపోతే ఏంట్రా, ఈరోజు భర్త పార్టీ చేసుకుందాం. ఇంతకీ తమరు తాళి కట్టిన తమ్మనన్ను చూపించవా? రోజులు గడుస్తుంటే ఎక్కడో చోట తనే కలుస్తుంది లేరా, అప్పుడు తనే పరిచయం అవుతుంది. అదేంటి రాకీ, పెళ్లికి రాలేదు, ఇలా అయినా విష్ చేద్దామని వచ్చాం. ఇంట్రడ్యూస్ యువర్ వైఫ్ మ్యాన్. వెదవలు వదిలేలా లేరు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఓకే ఓకే, పిలుస్తాను. లయా, ఏ లయా, లయా నిన్నే, ఓసారి బయటికి రా. వస్తున్నానండి. రేయ్, పెళ్ళయింది కదా అని ఫ్రెండ్స్ని మర్చిపోకు. అప్పుడప్పుడు మాకు కూడా టైం ఇవ్వరా? ఏంటండి? రేయ్, కాఫీ అది ఏం వద్దురా ఇప్పుడు. రే, షీజ్ లయా. ఇదేంట్రా, వైఫ్ను పరిచయం చేయమంటే పని మనిషిని పరిచయం చేసావు?